నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి ఈ కొత్త సంవత్సరంలో దేవుడు అందరినీ ఆశీర్వదించాలని కోరుచున్నాము. తరుణమిదే సమయమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తాపుటకు పరలోకం చేరుటకు నరకము తాపుటకు తరుణమిదే సమయమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తాపుటకు పరలోకం చేరుటకు నరకము తాపుటకు నీ ఆయువునాలోచించుమో నీ బ్రతుకును ఆలోచించుమో నీ ఆయువునాలోచించుమో నీ బ్రతుకును ఆలోచించుమో నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయ నీ పాప ఫలితమెప్పుడు బహు భయంకర నరకమయ తరుణమిదే సమయమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తాపుటకు పరలోకం చేరుటకు నరకము తాపుటకు నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయన్ నీ కొరకై శ్రీ యేసు ఆ సిలువలో బలియాయన్ నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించున్ నీ రక్షణ కోరి సదా సువార్తను వినిపించున్ తరుణమిదే సమయమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తాపుటకు పరలోకం చేరుటకు నరకము తాపుటకు ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో ప్రభు యేసుని రక్తములో పరిశుద్ధుడవై ధరలో పరమానందమునందున్ పరపడి ప్రార్థింపన్
పరమానందమును త్వరపడిరా ప్రార్థించున్ కరుణమిదే సమయమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తాపుటకు పరలోకం చేరుటకు నరకము తాపుటకు కృపకాలము దాటగనే ఆపాయపు దినములలో కృపకాలము దాటగనే ఆపాయపు దినములలో మనుజాలికి మాత్రమలో అన్ని పేదలు ఆశ్రయము మనుజాలికి మాత్రమలో అన్ని పేదలు ఆశ్రయము కరుణమిదే సమయమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తాపుటకు పరలోకం చేరుటకు నరకము తాపుటకు నీ దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడుమా నీ దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడుమా నేడే రక్షణ దినము లోకకీడును విడచిరము నేడే రక్షణ దినము లోకకీడును విడచిరము కరుణమిదే సమయమిదే పాపికి తరుణమిదే పరలోకం చేరుటకు నరకము తాపుటకు పరలోకం చేరుటకు నరకము తాపుటకు మంచిది. ఈ సమయంలో మరి వెంకటేశన్న వారు ముందుకొచ్చి పాట పాడి దేవుని ఆరాధిస్తారు. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించదా, నీతో నేను నడువగా. నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించదా, నీతో నేను నడువగా. నీతో నేను నడువగా. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. ఇరుకు నందుండి యెహోవా నీకు ప్రార్థన చేయగా, విశాల స్థలమందు నా జీవితానికి కృప చూపితివి. ఇరుకు నందుండి యెహోవా నీకు
ప్రార్థన చేయగా విశాల స్థలమందు నా జీవితానికి కృప చూపితివి. పక్షము వహించి సహకారిగాను నిలిచి, నా పక్షముగా నిలిచి సహకారిగాను నిలిచి నెరవేర్చితివి నీ సంకల్పములు నెరవేర్చితివి నీ సంకల్పములు నెరవేర్చితివి. నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించరా, నీతో నేను నడువగా. నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించరా, నీతో నేను నడువగా. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. మనుషులకైనను పరలోక రాజులను నమ్ముట కంటెను ఆశ్రయ దుర్గమా సీయోను శిఖరమా నిన్ను నమ్ముట మేలు. మనుషులనైనను ఈ లోక రాజులను నమ్ముట కంటెను ఆశ్రయ దుర్గమా సీయోను శిఖరమా నిన్ను నమ్ముట మేలు. ఆశ్రయించినప్పుడు నన్ను ఆదరించినావు, నిన్ను ఆశ్రయించినప్పుడు నన్ను ఆదరించినావు. మారని వాడవు యేసయ్యా నీవు, మారని వాడవు యేసయ్యా నీవు, మారని వాడవు. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. స్తుతి గుమ్మములు నీ స్వాస్థము కొరకు నీవు తెరువగా, నీతి మంతులతో సంగీత నాదముతో ఆవేశించగా. స్తుతి గుమ్మములు నీ స్వాస్థము కొరకు నీవు తెరువగా, నీతి మంతులతో సంగీత నాదములతో ప్రవేశించెదా. హల్లెలూయా హల్లెలూయా రాజులకు రాజు నీవే, హల్లెలూయా హల్లెలూయా రాజులకు రాజు నీవే. నీతి సూర్యుడా నిరీక్షణ నీవే, నీతి సూర్యుడా నిరీక్షణ నీవే, నీతి సూర్యుడా. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. యెహోవా నీవే దయాళుడవు, నీ కృప నిత్యముండును. హల్లెలూయా హల్లెలూయా. 26 సంవత్సరంలోనికి అడుగుపెట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఆనందంగా సంతోషముగా 31st జరుపుకున్నాం. అదే ఆనందము, అదే సంతోషము, అదే ఉత్సాహముతో ఈ ఆరాధనలో పాలు పొందిన మనమందరం కూడా ఒకసారి ఆ ఆనందముతో ఆ సంతోషముతో దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందరము గట్టిగా చలి పారిపోన్నట్లు మనము హల్లెలూయా దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందరం గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా గొప్ప శబ్దంతో దేవునికి స్తోత్రం కలుగునుగాక. గుడ్. దేవునికి మహిమ కలిగినాక ప్రార్థన చేసుకున్నాం కనుక వర్తమానం కొరకు మనం వేచి ఉందాం. ఈరోజు మన సంఘములో పరిచారకులు, సంఘస్థులు
సంఘము పెద్దలు, సంఘస్థులు ఇద్దరికీ సంఘము మీద బాధ్యత ఉంటుంది కనుక వారిద్దరి గురించి 2 మాటలు మనము నేర్చుకోవడం, తెలుసుకోవడం ఎంతైనా అవసరము. మనము నూతన పరిచారకులను మనం ఎన్నుకుంటున్నాం. స్త్రీలలో పరిచారకులు, పురుషుల్లో పరిచారకులు సంఘాన్ని ముందుకు నడిపించటానికి వారు స్తంభములు అని దేవుని వాక్యములో వ్రాయబడి ఉన్నది. సంఘమును పరిపాలించటానికి వారు స్తంభములు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి స్తంభములుగా వారు బలంగా ఉంటేనే మరి సంఘము అనేది అభివృద్ధిలోనికి వస్తుంది. వారు బలహీనపడితే సంఘము బలహీనపడుతుంది. వారు నిరాశపడితే సంఘము కూడా నిరాశలోనికి వెళ్ళిపోతుంది. వారు చెల్లాచెదరైపోతే సంఘము కూడా చెల్లాచెదరైపోతుంది. కాబట్టి వీరిద్దరి గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఎవరు కూడా అల్లరి చేయకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. కొన్ని నిమిషాలు మాత్రమే మనం ధ్యానించుకుందాం. సమయం మనకు ఎక్కువగా లేదు కనుక సంఘ పెద్దలు వినాలి, అదేవిధంగా సంఘస్థులందరూ కూడా వినాలి. తిమోతి పత్రిక 3వ అధ్యాయానికి రండి. తిమోతి పత్రిక 3వ అధ్యాయము మీరు బాగా గమనించాలి. ఈ వర్తమానము నేను ఎక్కువగా చెప్పను కానీ, ఇష్టపడను కానీ, ఈరోజు మనకు ఈ నూతన సంవత్సరంలో మన సంఘము నూతన అభివృద్ధిలోనికి రావాలి అనే నా ఆశ కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది పెద్ద సబ్జెక్టు, ఇది గొప్ప సబ్జెక్టు. 3వ అధ్యాయం 1 నుంచి చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 3:1 నుంచి. ఇది చాలా పెద్ద టాపిక్. ఇది ఎవరు చెప్తారంటే ఎక్కువగా ఇష్టంతో ఈ టాపిక్, ఈ అంశ భాగాన్ని సంఘ పెద్దలు, పరిచారకులు గురించి ఎవరు బాగా చెప్తారంటే రేడియో ప్రసంగికుడు నంద్యాల ఇమానియేల్ సార్ బాగా చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గొప్ప దైవజనుడు. మన చర్చి ప్రతిష్టకు రాబోతున్నాడు ఆయన. ఎన్నో రోజు? 2వ రోజు, శనివారం కదా. శనివారం రోజు ఆ గొప్ప సేవకుడు మన మధ్యకు రాబోతున్నాడు. ఆయనలాగా ఇంకెవరు చెప్పరు అనుకుంటా. అంటే సంఘం యొక్క బాధ్యతలు నాకు ఇష్టమైనటువంటి దైవజనుడు ఇమానియేల్ దైవజనులు. వారి యొక్క ప్రసంగాలు ఎలా ఉంటాయంటే మన సంఘాల్లో సేవకునిగా పెట్టుకుంటే మాత్రము 10 రోజులకే ఇంటికి పంపిస్తాం. నెలకే ఇంకా చాలాసారిగా వెళ్ళు అంటే పంపిస్తాం. అంత గొప్పగా ముక్కుసూటిగా మాట్లాడే దైవజనుడు. ఎవరేమనుకున్నా వాక్యాన్నే చెబుతాను అని, మనసు నొచ్చుకున్నా పర్వాలేదు నేను వాక్యాన్నే చెబుతాను అని ధైర్యంగా చెప్పే దైవజనుడు ఎవరంటే ఒక రేడియో ప్రసంగికుడు ఇమానియేల్ సార్. ఆయన ప్రసంగాలు చాలా ఉంటాయి, యూట్యూబ్లో వినండి అప్పుడప్పుడు. మీకు కూడా మనకు కూడా కొంచెం అనుభవం వస్తుంది అన్నమాట. మంచిది. ఈ సమయంలో మనము అంత గొప్పవారం కాదు కానీ కొన్ని విషయాలు మాత్రము సంఘము గురించి హెచ్చరికలు, బాధ్యతలు మనము తెలుసుకుందాం. 3వ అధ్యాయం 1 నుంచి. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును. అధ్యక్షుడయ్యేవాడు, అధ్యక్ష పదవిని ఆశించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నిందారహితులై ఉండాలి. ఎవరి చేత నిందించబడకూడదు, ఎవరి చేత మరి అవమానపరచబడకూడదు, ఎవరి చేత వేలెత్తి చూపించుకునకూడదు. అలాంటి వాళ్ళు పరిచారకులుగా ఉండాలి. అదేవిధంగా ఏకపత్ని పురుషుడై ఉండాలి. మితానుభవుడును, స్వస్థ బుద్ధి, బుద్ధిలో స్వస్థత బుద్ధి. పరిచారకులకు, కొత్త సంఘాన్ని పరిపాలించే రాబోతున్న కొత్త పరిచారకులకైనా కానివ్వండి, ఇంతవరకు సంఘ పెద్ద పనులు చేసినటువంటి వారు కానివ్వండి, అందరూ ఆలోచన చేయాలి. మనము బాధ్యతలను తీసుకునేటప్పుడు సంఘం యొక్క బాధ్యత మన మీద ఉంటుంది. మనము వారిని సంఘాన్నంతా ముందుకు నడిపించడానికి దేవుడు మనల్ని స్పెషల్గా ఒక పదవిని అనుగ్రహిస్తున్నాడు. ఇది పదవి అని మీకు చూపిస్తాను ముందుకు కిందికి. ఇది ఒక గొప్ప పదవి. ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఎంత గొప్పవో అంతకన్నా గొప్ప పని ఏంటిదంటే సంఘ పెద్ద పని. ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎమ్మెల్యే పదవి కన్నా, మంత్రి పదవి కన్నా గొప్ప పదవి ఏంటిదంటే సంఘ పెద్ద పని.
ఏం సార్ ఇంత మాట చెప్తున్నానంటే, ఎస్ అది పదవి అని నేను చూపిస్తాను మీకు వాక్యంలో. అలాంటి అయితే ఇది రాజకీయ పదవులు కాదు, రాజకీయంలో ఉన్న పదవి కాదు ఇది. ఈ పదవిలో ఎంత ధన్యుడో, ఈ పదవిని చేపడితే ఆయన ధన్యుడు. ఈ పదవి ఆశించిన వానికి ఏ బుద్ధి ఉండాలంట? స్వస్థ బుద్ధి ఉండాలి. మొట్టమొదటిగా ఏం బుద్ధి ఉండాలి? బుద్ధిలో స్వస్థత. జ్వరం వస్తే స్వస్థత కోరుకుంటాం, కడుపు నొప్పి తలనొప్పి వస్తే స్వస్థత కావాలి. కానీ బుద్ధికి ఏ నూనె రాస్తావు, బుద్ధికి ఏ మందు రాస్తావు? బుద్ధి కావాలి, బుద్ధికి స్వస్థత. అధ్యక్ష పదవులు ఆశించేవారు, పరిచారకులు బుద్ధిలో స్వస్థత కావాలి. ఆ తర్వాత మర్యాదస్తుడునై ఉండాలి, మర్యాదస్తుడును అయి ఉండాలి. చాలామంది సంఘ పెద్దలుగా బాధ్యతలు తీసుకుంటారు, సంఘ పెద్ద పదవి ఎక్కుతారు, కానీ మర్యాద తెలియదు. మర్యాద తెలియని వారు బాధ్యతలు చేపడతారు. ఇది శాపకరమైనటువంటి విషయం, బాధకరమైనటువంటి విషయం. దైవజనులు వస్తే మర్యాద తెలియదు. మర్యాదస్తుడై ఉండాలి. సంఘం పెద్ద పదవి ఆశించేవారు, పరిచారకుని పదవి ఆశించిన వారు, ఒకవేళ బాధ్యతలు తీసుకునేవారు కొత్తవారైనా పాతవారైనా మర్యాదస్తులై ఉండవలెను. దేవుని సేవకులు వస్తే ఏం పని పాట లేదు, ఆయనకి ఏం పని ఉందే పాట ఉందే, మాకు పనులు లేవా అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది మర్యాదనా? అది సంస్కారమా? నీవు మర్యాద నేర్చుకోవాలి. వచ్చేవాడికి మర్యాద ఇవ్వాలి, సంఘస్థులకు మర్యాద ఇవ్వాలి, వెలుపటి వారికి మర్యాద ఇవ్వాలి. మర్యాదస్తుడును అతిథి ప్రియుడు అయి ఉండాలి. సంఘములో పరిచారకునిగా నీవు ఒకవేళ ఎన్నుకొనబడితే నీవు ఆతిథ్యము ఇచ్చేవాడవై ఉండాలి. ఏమి ఇవ్వాలి? ఆతిథ్యం ఇచ్చేవాడవై ఉండాలి. అంటే నీ ఇంట్లో నీ పిల్లల కాడికి, నీ కుటుంబం కాడికి తినదంతా ఉన్నా, అప్పుడు దైవసేవకుడు వస్తే అతన్ని పిలిచి అతనికి భోజనం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి. ఉన్నది పప్పు సాంబారైనా, ఎల్లిపాయ కారమైనా ఉన్నది, మీరు తిన్నది చింతకైనా చట్నీ అయినా, సార్ రండి కూర్చోండి, ఇప్పుడే వచ్చినారా సార్, మంచినీళ్ళు తాగండి సార్, మేమేం చేయలేదు సార్, ఉన్నది మేము ఈరోజు పప్పన్నం వండుకున్నాం, తింటారా సార్, భోంచేయండి సార్, ఉన్నది పెడుతున్నాం సార్, కొంచెం భోంచేయండి సార్ అంటే ఆ ఒక్క మాట ఆ దైవ సేవకునికి కడుపు నిండిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్నే ఆతిథ్యము అంటారు. అమ్మ కొంచెం పెట్టు అంటే కొంచెం ప్లేట్లు వేసుకుపోయి అతనికి ఇస్తే ఆయన తిని తృప్తి పొంది మిమ్మల్ని దీవించి వెళతాడు. అబ్రహాం ఇంటికి 3 దైవ సేవకులు వెళ్ళారు, 3 దేవుని దాసులు వెళ్ళారు. ఏమేశారా మన ఇంటికి దైవజనులు వచ్చారు, పిండి పిసికి రొట్టెలు చేస్తావా? చేస్తాను, మీరు కర్రీ సిద్ధపాటు చేయండి, నేను రొట్టెలు చేస్తాను అన్నది. భర్త కర్రీ ఏర్పాట్లు, భార్య రొట్టెల ఏర్పాట్లు, భర్త కర్రీ ఏర్పాట్లు, భార్య రొట్టెల ఏర్పాట్లు. దైవజనులు కూర్చోబెట్టి భోజనం పెట్టారు. వెళ్ళేటప్పుడు ఆ 3 దైవజనులు, శారా నీకు కొరతగా ఉన్నదాన్ని వచ్చే ఈ సంవత్సరం అది తీర్చబడును గాక. చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం, గట్టిగా కొట్టాలి. అతిథి ప్రియులునై ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే వాళ్ళై ఉండాలి. మీ ఆతిథ్యం వృధా కాదు, పరిచారకుల ఆతిథ్యం వృధా కాదు. అబ్రహాము శారాలు చేసిన పరిచర్య వృధా కాలేదు. వారి ఇంట్లో అబ్బా నవ్వు పుట్టింది. ఎవరైనా ఇసాకనగా నవ్వు, స్మైల్. ఇసాకనగా స్మైల్. ఎప్పుడు నవ్వు ఇచ్చాడు దేవుడు, వారికి ఆనందాన్ని ఇచ్చాడు. చేసిన ఆతిథ్యం వృధా పోదు. హల్లెలూయా. పరిచారకులారా, సంఘ పెద్దలారా, నేను ఒక మాట మీరు చేసే ఆతిథ్యం వృధా కాదు. మీ ఇంటికి పట్టుజాలనంత ఆనందము, సంతోషం, నవ్వు రాబోతుంది. అది నేర్చుకోవాలి. అతిథి ప్రియులను
అబ్బా 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 అబ్బా, ఇంకా వద్దు సార్, ఇంకా నువ్వు చెప్పాక అంటారు నన్ను. బోధింపదగిన వాడునై ఉండాలి, బోధింపదగిన వాడునై ఉండాలి. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను పాత సంఘ పెద్దల్లో వాక్యం చదవండి అంటే ఎవరు ముందుకు రాలేదు, ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకో నాకు కొంచెం ప్రార్థన చేద్దామని భారం వాళ్ళ మీద పుట్టి కృపన్నతో చెప్పాను, అన్నగారు మీరు వాక్యం చదవాలి అన్న. యేసుదాస్ అన్నకు చెప్పాను, అన్నగారు మీరు వాక్యం చదవాలి అన్న. రాజన్న కూడా చెప్పాను, ఒడ్ల రాజన్నకి, ఆయన కూడా చదవాలి అన్నగారు అన్న. వీళ్ళు ముగ్గురు చదవడానికి వాళ్ళకు నేను చాలా ఆసక్తిని పెంచాను, మీరు చదవాలి అని. కొన్నిసార్లు బైబిల్ చదవడానికి సంఘం పెద్దలే కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలలో బోధించేవారునై ఉండాలి. అది దాని అర్థం. అక్కడ చదువు ఆ మాట మరొకసారి. బోధింప తగిన వాడునై ఉండాలి పరిచారకుడు. దేవుని యొక్క సంఘములో నీకు చదవచ్చు, డిగ్రీ చదువుకున్నావు, బీటెక్ చేసిండొచ్చు, ఎంటెక్ చేసిండొచ్చు, సంఘ పెద్దగా ఉన్నావు, కానీ నీకు బైబిల్ చదవడానికి రాకపోతే నేర్చుకోవాలి అని వాక్యం చెప్తుంది. నేర్చుకోవాలి, చదవాలి, బోధించాలి కూడా, అవసరమైతే బోధ చేయాలి కూడా, వాక్యం కూడా చెప్పాలి. కుటుంబ ప్రార్థనలో దైవ సేవకులు లేనప్పుడు, సంఘములో దైవ సేవకులు లేనప్పుడు సెక్రటరీ వాక్యం చెప్పాలి, ఖజానా ప్రార్థనలో నడిపించాలి. పరిచారక సంఘ పెద్దలందరూ కూడా వాక్యము బోధించేవారునై ఉండాలి. మద్యపానం అయి ఉండకూడదు, మద్యపాని అయి ఉండకూడదు, కొట్టువాడై ఉండకూడదు, ఇంట్లో తల్లి పిల్లలను ఎడాపెడా కొట్టువాడై ఉండకూడదు, బయటకు వచ్చి మందిని కొట్టేవాడై ఉండకూడదు, ఇంట్లో భార్య పిల్లలను కొట్టకూడదు, బయటకు వచ్చి మందిని కొట్టకూడదు. మర్యాద బోధింప తగిన వాడును, మద్యపాని కాకూడదు, కొట్టువాడు కాకూడదు, సాత్వికుడునై ఉండాలి. ఎలా ఉండాలి? సాత్వికుడునై ఉండాలి. సాత్వికముతో అన్నిటినీ ఓర్చుకోవాలి, నిదానంగా మాట్లాడాలి, సాత్వికుడునై ఉండాలి. నెక్స్ట్, ఇది ఎవరి వల్ల కాదు సార్ అంటాం. ఇది ఎవరి వల్ల అవుతుంది? ఇది ఎవరి వల్ల కాదు. జగడం. అన్నిటికంటే ముందు ఎక్కడున్నామంటే కొట్లాడికనే. సంఘ పెద్దలు ఏంది అక్కడ అల్లరి జరుగుతుంది, కొట్లాడుతున్నారు సార్. ఎవరెవరు ఏర్లే సార్, వాళ్ళే సంఘ పెద్దలే అందరు కొట్లాడుతున్నారు. అందుకే చెప్తున్నా, రేడియో ప్రసంగర్ ఇమలాల్ సార్ ఆయన సొంత మినిస్టర్ కాబట్టి ఆయన ఎవరు పంపనలేరు. నేను ఒక సంఘంలో పరిచయం చేస్తున్నా కాబట్టి నన్ను రేపే పంపిస్తారు. నిజాలు చెప్తే వాక్యం నిజం చెప్పాలి, నిజంగా వినాలి, మనం వినాలి. జగడమాడకూడదు, ప్రశాంతంగా మాట్లాడుకోవాలి, కొట్లాడకూడదు, జగడమాడని వారై ఉండాలి. సంఘ పెద్దలైన వారు గమనించాలి. దేవుని సంఘమా, ఇది మన సంఘ క్షేమాభివృద్ధి కొరకు చెబుతున్నాను. జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడై ఉండాలి. ఈ ప్రోగ్రాం చేస్తే మనకు ఎంత మిగులుతుంది, ఈ ఫంక్షన్ చేస్తే మనకు ఎంత వస్తుంది, ఈ కార్యక్రమానికి నేను వెళితే నాకు ఎంత ప్యాకెట్లో మిగులుతుంది, ఖర్చులు పోగా. ధనాపేక్ష ఉండకూడదు పరిచారకునికి. మీకు అర్థమై ఉంటుంది. ఇంకా ఒకడున్నాడు ధనాపేక్ష. ఆమె వెలగల అత్తరు తీసుకొచ్చి, అత్తరు జటామాంసి, చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. ఆ అత్తరు తీసుకొచ్చి యేసయ్య పాదాల మీద పోసింది. కాబట్టి యేసు లాజరు ఇంటికి వచ్చాడు. 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ ఆయనకు వారు విందు చేసిరి. మార్తా మరియా ఉపచారం చేస్తున్నారు. ఎవరు? 4వ వచనం చదవండి ఒకసారి. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు పలగొట్టింది ఈమె, ఈ అత్తరెందుకు వ్యర్థం చేస్తుంది ఈమె, యేసయ్య పాదాలకు పూస్తుంది కదా, అనవసరంగా యేసు ప్రభు పాదంలోకి పూసి వేస్ట్ చేస్తుంది కదా, ఎందుకు పగలగొట్టాలి అని ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు, 5వ వచనం, ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి బీదలకు ఇయ్యలేదా, నేను ఎందుకు వ్యర్థం చేయాలి, ఎందుకు కాలమిన పోయాలి, దీన్ని అమ్మొచ్చు కదా, దీన్ని 800కు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వాలి కదా. అబ్బా, కాన్సెప్ట్ మంచిదే. అన్నం లేని వారికి అన్నదానం చేయొచ్చు కదా,
వస్త్రాలు లేని వారికి వస్త్రం ఇవ్వచ్చు కదా, బీదలకి ఇవ్వచ్చు కదా. ఎంత ప్రేమతో చెబుతున్నాడో చూడండి ఇస్కరియోతు యూదా. అయితే అతడు బీదల మీద ప్రేమతో చెప్పలేదంట ఆ మాట ఎందుకు చెప్పాడంట? బీదల మీద ప్రేమతో కాదు. ఎందుకు చెప్పాడంట? వాడు ఈలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చెను గనుక అలాగూ చెప్పాను. చూడండి నా ప్రియమైన వారలారా, పరిచారకులు ధనాపేక్షలై ఉండకూడదు. ధనాపేక్ష ఒక ఇస్కరియోతు యూదా ధనాపేక్ష కలిగి ఉన్నవాడు గనక ఏ కార్యక్రమానికి పోయినా, ఏ మీటింగ్కి పోయినా దీంట్లో ఎంత మిగులుతుంది, దీంట్లో ఎంత మనం వాడుకోవాలి. మన గురించి అంటలేను, కొన్ని ఊర్లలో, మన ఊర్లో చాలా మంచి పరిచారకులు ఉన్నారు. నేను వచ్చినప్పటి నుంచి చూశాను, చాలా మంచి పరిచారకులు. అయితే వేరే వేరే సంఘాలలో నేను చాలా అబ్జర్వ్ చేశాను. ఈ ప్రోగ్రాంకి వెళ్తే, ఈ మీటింగ్ పని మీద పోతే మనము 2000 ఖర్చు పెట్టవచ్చు, అయితే 4000 ఖర్చు రాపిద్దాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనమే ఒక ఉరి, ధనం అనే ఊరిలో పడుదురు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ధనం మన గొంతుకు ఉరి. అందుకనే సంఘ పెద్దలకు ధనాపేక్ష ఉండకూడదు. 10 రూపాయలు అక్కడ పడితే ఆ 10 రూపాయలు నీవు పెన్నుకి ఇవ్వాలి, పెన్ను కప్పచెప్పాలి. 10 రూపాయలు మిగిలినా పెన్ను కప్పచెప్పాలి, తగిలినా పెన్ను కప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెన్ను అంటే సెక్రటరీకి అప్పగించాలి. పెన్ అంటే సెక్రటరీ, పెన్నుకు అప్పగించాలి. ధనాపేక్ష లేని వారును తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో ఉండాలి. అక్కడ ఏలు పెట్టుకొని ఉండాలి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనొచ్చు. పిల్లలను స్వాధీనపరచుకోవాలి. సంఘ పెద్దల పిల్లలే దుర్భాషలాడుతూ తిరుగుతున్నారు చర్చి కాంపౌండ్లో. ఇంకా చూడండి, మన పిల్లలను మనము కంట్రోల్లో పెట్టుకోవాలి. మన పిల్లలకు మనము వారికి తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు బోధా శిక్ష వారికి నేర్పించాలి. బోధా శిక్ష పెద్ద అయిన తర్వాత వారు దాంట్లో నుంచి తొలగిపోరు. కాబట్టి మన పిల్లలను వారి లాంగ్వేజ్ని మనం కరెక్ట్ చేయాలి. కాబట్టి తమ పిల్లలను స్వాధీనపరుచుకొని వారినై ఉండాలి. పిల్లలే నీ మాట వినరు, సంఘం నీ మాట వింటుందా? నీ కొడుకే నీ మాట వినడు, నీ బిడ్డ నీ కూతురే నీ మాట వినదు, సంఘం నీ మాట వింటుందా? నీ ఇంట్లో నీకు పెత్తనం లేనప్పుడు, నీ ఇంట్లో నువ్వు అధికారం లేనప్పుడు, నీ ఇంట్లో నీకు అధికారం లేనప్పుడు సంఘం మీద నీకు అధికారం ఎవడిస్తాడు? దేవుడు అంటున్నాడు, పౌలు అంటున్నాడు ఆ మాట, అపోస్తున్నటువంటి పౌలు. నీ ఇంట్లో నీ భార్య నీ మాట వినదు, నీ ఇంట్లో నీ కొడుకు నీ మాట వినడు, నీ ఇంట్లో నీ కూతురు నీ మాట వినకుండా విచ్చలవిడిగా వాళ్ళదే రాజ్యం. అక్కడ నీకు అధికారం లేదు. సంఘానికి వచ్చిన తర్వాత నా మాట వినాలి, ఎవర్రా అని వచ్చి అంటారు సంఘంలో. పద్ధతి అది కాదు. ముందు నీ కుటుంబాన్ని ఏలువాడై ఉండాలి, చర్చికి మందిరానికి నడిపించేవాడై ఉండాలి సంఘ పెద్ద. అందుకే నేను ప్రతిరోజు చెప్తాను, సంఘ పెద్దలు కుటుంబంతో దేవుని మందిరానికి రావాలి. సంఘ పెద్దలు కుటుంబంతో దేవుని మందిరానికి రావాలి. నెక్స్ట్ అమ్మా, తన ఇంటి వారిని బాగా ఏలాలి. ఇంటి వారిని పరిపాలించలేని వాడు సంఘాన్ని ఎలా పరిపాలిస్తాడు? కంటిన్యూ. నెక్స్ట్ అమ్మా, ఎవడైనాను తన ఇంటి వారిని ఏల నేరకపోయినలా దేవుని సంఘాన్ని ఎలా పరిపాలిస్తాడు? నీ ఇంట్లో నీ భార్య నీ మాట, నీ ఇంట్లో నీ కొడుకు, నీ ఇంట్లో నీ కూతురు వినదే, ప్రార్థన అంటే రాడు. చర్చికి వెళ్ళరా బాబు, కుమారునికి తండ్రి చెప్తాడు ఒక సంఘం పెద్ద. వినిపించుకోకుండా సినిమాలకు, షికార్లకు, బైక్ రైడర్లకు వెళ్తాడు, బైక్ రేసులకు వెళ్తాడు. చర్చికి మాత్రం రాడు. చర్చి అయిపోయినాక సలిమంటలు, ప్రార్థన అయిపోయినాక మంటలు. అదే ఇక్కడ టైం వేస్ట్ చేసే బదులు ఆరాధనలో వచ్చి కూర్చోవచ్చు కదా. రైట్. తన కుటుంబాన్ని ఏలువాడు అయి ఉంటే సంఘాన్ని బాగా ఏలుతాడంట. ఎంత మంచి మాట. కుటుంబాన్ని ఏలివాడు సంఘాన్ని ఇంకా బాగా ఏలుతాడంట, సంఘాన్ని బాగా అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ అమ్మా, అతడు గర్వాంధుడై
అపవాది కలిగిన శిక్షకు లోబడకున్నట్లు జాగ్రత్త ఉండకూడదు. మరియు నిందల పాలై అపవాది ఊరిలో పడకున్నట్లు సంగమునకు వెలుపడ చేత మంచి సాక్ష్యము పొందినవాడై ఉండాలి. అలాగున పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులై ఉండకూడదు, మిగుల మద్యపానాసక్తులై ఉండకూడదు, దుర్లాభం ఆపేక్షించకూడదు, విశ్వాస మర్మములను పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలెను. మరియు మొదట పరీక్షింపబడవలెను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అనిందులైతేనే పరిచారకులుగా ఉండాలి. అనిందులైతే నిందలు లేనివారు, సాక్ష్యము కలిగిన వారు పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే 11వ వచనం పరిచర్య చేయు స్త్రీల గురించి వస్తుంది. ఇప్పుడు స్త్రీల గురించి వస్తుంది దేవుని వాక్యం. బాగా విందాం. స్త్రీల పరిచారకులు వీళ్ళు ఎలా ఉండాలి అంటే, ఇంతవరకు పురుషుల గురించి మనం చెప్పుకున్నాం కొన్ని విషయాలు. దేవుడు వారిని దీవించును గాక. ఇప్పుడు స్త్రీల సంఘ పెద్దల గురించి మాట్లాడుతూ అంటున్నాడు, అటువలే పరిచర్య చేసే స్త్రీలు ఎలా ఉండాలంటే మాన్యులై కొండెములు చెప్పని వారు. స్త్రీలకు జాగ్రత్తలు చెప్తున్నాడు దేవుడు. సంఘములో మీరు పెద్దలుగా ఎందుకు ఏర్పరచబడి ఉన్నారంటే మాన్యులై ఉండాలి. కొండాలు చెప్పకూడదు. ఇక్కడి మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ. స్త్రీలు సంఘమును పాడు చేయడానికి, గలిబిలి చేయడానికి ముందంజలో ఉంటారు ఏ సంఘంలోనైనా. అందుకే నేనేం చెప్తున్నానంటే, ముందు అవ్వ మోసపరచబడిన కానీ ఆదాము కాదు కదా. నేను పెళ్లి రోజు చెప్తా అప్పుడప్పుడు, భార్య భర్తను అడిగి నేర్చుకోవాలి, భార్య భర్తకే లోబడి ఉండాలి. నేను పురుషుని మీద అధికారం ఇవ్వను అంటాడు పౌలు. ఎందుకు ఇవ్వవు అంటే, అవ్వా నువ్వు ముందు పుట్టలేదవ్వా, గుర్తుపెట్టుకో. అవ్వ అంటే అవ్వలు కాదు, మీరందరూ అవ్వలే. తాత అంటే మీరందరూ తాతోళ్ళే, ఆదాముళ్ళే అనమాట. అవ్వ అంటే ముసలాయమ కాదు అమ్మా, అవ్వ అంటే ముసలాయమ కాదు. ఆ అవ్వ ఓసాయమనే పేరు అవ్వ, అంతే. మనం అవ్వ కిందకి పెట్టినాం ఆ అవ్వని. కాబట్టి మొదట అవ్వ మోసపరచబడింది కనుక స్త్రీలకు అధికారం ఇవ్వను. స్త్రీలు మాన్యులై ఉండాలి, స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి, తగు మాత్రం అలంకరణ కలిగి ఉండాలి. ఇప్పుడు ఏదో ఒకటి సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ అవుతుంది ఒకటి అలంకరణ గురించి కదా. ఎవరైనా కాదు ఇంకొక ఆయన దేశదిమ్మరి, దేశాలు తిరుగుతాడు చూడు ఆయన, ఏం పేరు? నాన్ వేస్ ఏం కాదు, వస్త్రాలు ఎలాగైనా వేసుకోవచ్చు అని. తగు మాత్రము వస్త్రములు, బైబిల్ చెప్తుంది తగు మాత్రము అలంకరణ కలిగి ఉండాలి. బాహ్య అలంకరణ ముఖ్యం కాదు, అంతరంగంలో అలంకరణ కలిగి ఉండాలి. పురుషులకు లోబడి ఉండుటయే అలంకారం అంట. ఈ మిగతా ఎక్కువ జడలు అల్లుకోకూడదు, తగు మాత్రం వస్త్రాలంకరణ కలిగి ఉండాలని బైబిల్ చెప్పింది. ఇప్పుడు వీళ్ళేమో వస్త్రాల గురించి కొట్లాడుతున్నారు. కాబట్టి మనం అలా విచ్చలవిడిగా ఉండకూడదు, మనం ముసుగు వేసుకొని ఉండాలి. ఎవరైనా ముసుగు వేసుకుంటున్నారా బయట? ముసుగు వేసుకొని ఉండాలి. సంఘములో విప్పుకొని వస్తానంటే, ముసుగు తీసేని వస్తానంటే అది దేవుని అభిమానపరిచినట్టు నీవు గుండు చేసుకొని వచ్చటం మేలంట. ముసుగు లేకుంటే గుండు చేయించుకోవడం మేలు, వాక్యంలో ఉంది. కాబట్టి నా ప్రియమైన వాళ్ళరా, మనము సంప్రదాయం గలవారై క్రైస్తవ ఆచారం కలిగి ఉండాలి. స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పుకోకుండా మితానుభవం గలవారునై ఉండాలి. అన్ని విషయంలో నమ్మకమైన వారై ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారినై ఉండవలెను. పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారును మంచి పదవిని సంపాదించుకొని, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం. ఇది ఏందంట? ఇది పరిచారకుని పని ఏంటంట? ఒక పదవి, మంచి పదవి. ఇది ఈ మంచి పదవిని మనం ఎలా చేయాలి అంటే నమ్మకంగా చేయాలి. ఎక్కామా దిగేంత వరకు నమ్మకంగా పనిచేయాలి. ఇదే మాటలు ఇంకో చోట మనకు కనిపిస్తాయి. పక్కనే
తీతు పత్రిక 1వ అధ్యాయంలో చదివి వినిపిస్తాను, ముగించుకుందాం. తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనాను నిందారహితుడై ఉండాలి, పెద్దగా ఉండేవాళ్ళు ఏకపత్ని పురుషుడై ఉండాలి, దుర్వ్యాపార విషయము నేరము మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవారునై ఉన్న ఎడల అట్టివారిని పెద్దగా నియమింపవలెను. ఇన్ని క్యారెక్టర్స్ ఇన్ని ఉన్నాయి, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. అయితే ఇందులో నేను ఒక దాని గురించి చెప్తాను, ఒకటి గురించి చెప్తున్నాను. సంఘ పెద్దగా పరిచారకునిగా ఎన్నుకొనటానికి సిద్ధపడిన వారు దుర్వ్యాపారులై ఉండకూడదు. ఒక ఊర్లో ఒక సంఘ పెద్ద ఆయనకి ఏం పిచ్చేమో కానీ బెట్టింగ్ యాప్ల కంటే ఆయన పిచ్చి ప్రాణం ఇచ్చేవాడు. బెట్టింగ్ యాప్స్లో పాలు పొంది బెట్టింగ్లు కట్టేవాడు అనమాట. యాప్స్లో ఒకసారి 30,000 బెట్టు కడతాడంట, ఒకసారి 40,000 కట్టేవాడంట, ఒకసారి 50,000 బెట్టు కట్టాడు. అన్నీ పోయినాయి. సంఘములో డబ్బులు 2 లక్షలు వాడుకున్నాడు. చివరికి ఆస్తులు అమ్ముకున్నాడు. దుర్వ్యాపారి అయి ఉండకూడదు సంఘ పరిచారకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ప్రమాదం. దుర్వ్యాపారం ఎంతకైనా మనల్ని తీసుకెళ్ళి వెళ్తుంది. పెడదాం మళ్ళీ కలపొచ్చు అని చిన్నగా స్టార్ట్ అవుతుంది, పెడదాం మళ్ళీ కలపొచ్చు అని చిన్నగా స్టార్ట్ అవుతుంది, అది పెద్దగా అవుతుంది. 100 రూపాయలతో స్టార్ట్ అయ్యి 1,00,000 రూపాయల వరకు వెళ్తుంది. 1000తో స్టార్ట్ అయ్యి 2 లక్షలకి వెళ్ళింది. కాబట్టి దుర్వ్యాపారి అయి ఉండకూడదు. నెక్స్ట్ 7వ వచనం. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభం ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహం గలవాడునై ఉండి తాను హిత బోధ విషయమై జనులను హెచ్చరించాలి. బోధ వినాలి. అమ్మా ఏం చేస్తున్నారు ఇక్కడ? వాక్యానికి సమయమైంది, వెళ్ళండి. అన్నా మీరు ఏం చేస్తున్నారు బయట? అక్కడ ఏంది అల్లరి? అక్కడ ఏం చేస్తున్నారు బయట? అక్కడ దేవుని వాక్యం మందిరంలో ఆరాధన స్టార్ట్ అయింది, ఇక్కడ ఏం చేస్తున్నారు? సంఘ పెద్దకి ఈ అర్హత ఉంది. ఈ అర్హత దైవ సేవకునికి లేదు, కానీ సంఘ పెద్దకి అర్హత ఉంది. వాక్యం చెప్తుంది. చుట్టుముట్టు కాంపౌండ్లో ఎవరున్నా కూడా గద్దించే అర్హత ఎవరికి ఉందంటే ఒక సంఘ పెద్దకే ఉంది. మరి ఇప్పుడు సంఘ పెద్దకు ఎవరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? సంఘ పెద్దలంటే లెక్క లేదు, సంఘ పెద్దలంటే గౌరవం లేదు. నువ్వేం చేసేది? కొట్లాటలు. నీ ఇల్లా? సంఘ పెద్ద ఏమైనా కంట్రోల్ చేయడానికి వెళ్తే ఇది నీ ఇల్లా? ఎంతమంది ఈ మాటలు విని ఉంటారు? ఇది నీ ఇల్లా? సంఘ పెద్దలకు ఎదురు చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. ఆయన ఇల్లా ఇది? సంఘ పెద్దగా ఎక్కిన తర్వాత ఇది సంఘ పెద్దల ఇల్లే. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం, గట్టిగా కొట్టాలి. ఎందుకు తెలుసా? దేవుని బాధ్యతను స్వీకరించాడు సంఘ పెద్ద అంటే. ఇది ఆయన ఇల్లే. ఎందుకంటే నా ఇంటిని గురించిన ఆసక్తి వారు స్వీకరించారు. దేవుని ఇంటిని గురించిన ఆసక్తిని వారు అంగీకరించారు. వారు పరిచారకులు, వారి మాట సంఘమంతా వినాలి. రైట్. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ 9వ వచనం చదవండి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించాలి. ఎదురాడి మాట ఖండించడానికి శక్తి గలవాడేవారంటే ఒక సంఘ పెద్దనే. ఎదిరించే వాళ్ళని కూడా ఖండించాలి. ఈ అర్హత సంఘ పెద్దలు కలిగి ఉండాలి. ఈ రైట్స్ ఎవరో ఇవ్వట్లేదు మీకు, దేవుడిస్తున్నాడు సంఘ పెద్దలకు ఈ బాధ్యతలు.
కొత్తగా ఎన్నుకునే సంఘ పెద్దలారా మీరు బాగా గమనించాలి. మీకు బాధ్యత, సంఘాన్ని పరిపాలించే బాధ్యత మన మీద ఉంచబడి ఉన్నది. మీరు ఎవరిని కూడా వదిలిపెట్టకూడదు. దేవుని యొక్క సేవలో ఆరాధన జరుగుతున్నప్పుడు అందరినీ ఖండించాలి, అందరినీ హెచ్చరించాలి. ఆ బాధ్యత మీ మీద ఉంది. నెక్స్ట్, ఖండించేటకు శక్తి వారికి ఉంది. ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధ గట్టిగా చేపట్టువాడై ఉండవలెను. ఉపదేశాన్ని అనుసరించాలి. సంఘ పెద్దలు బోధ వినాలి, ఉపదేశాన్ని అనుసరించాలి. ఎంతమంది అనుసరిస్తున్నారు సంఘ పెద్దలుగా బాధ్యతలు తీసుకున్నవారు? ప్రతి సంఘములో సంఘ పెద్దల గురించి నేను యూట్యూబ్లో ఒక వీడియో మాట్లాడాను. సంఘం పాడవాలన్నా, సంఘం అభివృద్ధి కావాలన్నా సంఘ పెద్దలే బాధ్యత అని. అది లింక్ పెడతాను ఒలివేంపి చర్చి గ్రూప్లో రాత్రికి. ఇంతకుముందు మాట్లాడాను నేను ఎక్కడ వేరే ఊర్లో. నేను ఏం చెప్తున్నానంటే, సంఘం అభివృద్ధి కావాలంటే సంఘ పెద్దలే బాధ్యత, సంఘ పెద్దలదే బాధ్యత. సంఘంలో వాక్యం అభివృద్ధి కావాలంటే సంఘ పెద్దలే బాధ్యత, వాక్యం లేకుండా కావాలన్నా సంఘ పెద్దలదే బాధ్యత. ఇక్కడ ఏమని ఉంది? ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టువాడై ఉండాలి. ఉపదేశము నీవే వినడానికి సిద్ధపడవు సంఘ పెద్దగా. సంఘానికి ఏం వినిపిస్తావు? ఒక సంఘ పెద్ద అంటాడు ఒక ఊరిలో, సార్ కరుడు 5 మాటలే చూడు, 5 మాటలే, సమయం చాలా అయిపోతుంది. 5 మాటలే సంఘ పెద్దనే, 5 మాటలే చూడు, ఎక్కువ వద్దు. సార్కి సార్కి సమయం ఎప్పుడు ఇచ్చినారంటే 10 అవుతున్నప్పుడు సమయం ఇచ్చినారు పాపం. మరిగా అంతే కదా, రియల్గా జరిగింది. ప్రతి సంఘంలో జరుగుతున్నాయా లేదా? సార్ 5 మాటలేసుడు. ఎందుకంటే చాలా కార్యక్రమాలు, నీ కార్యక్రమాలు ఉన్నందువలన 5 మాటలతోనే సరిపెట్టుకుంటున్నావే. సాతాను ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసా? ఎక్కడ వచ్చినాడో తెలుసా? సంఘ పెద్దల్లోనికి వచ్చాడు. వాక్యం అంటే గిట్టని వాళ్ళు ఎవరంటే సాతాను. వాక్యం అంటే పడనివాడు సాతాను. వాక్యం అంటే ఏందనుకుంటున్నారు? నీ వాక్యమే నన్ను బ్రతికించును, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే పాపం చేయకుండా రక్షిస్తుంది, నీ వాక్యం వలన ప్రపంచములు నిర్మాణమైనవి. కొట్టు చప్పట్లు గట్టిగా కొడదాం దేవుని వాక్యం వలన. నీ వాక్యం వలన ప్రపంచాలు నిర్మాణమైనవి. వాక్యం తిండి పడుతుందంటే వాక్యం తిండి పెడుతుంది. ఆ మెసేజ్ పెడతాను మీకు. భూమి కలుగునుగాక అన్నాడు, భూమి పండునుగాక అన్నాడు. అది పండకపోతే నీకు తిండి రాదు. 5 రొట్టెలు 2 చేపలు ఎట్లా వచ్చినాయి అనుకుంటున్నారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి 5,000 మందికి 2 రొట్టెలు ఉన్నాయి. ఎన్ని చేపలు ఉన్నాయమ్మా? చేపలు ఎన్ని, రొట్టెలు ఎన్ని? చేపలు ఎన్ని, రొట్టెలు ఎన్ని సార్? 5. ఎన్ని అన్న రొట్టెలు? కరెక్టే కదా? గుడ్, వెరీ గుడ్. 5 రొట్టెలు ఎన్ని వేల మందికి కావాలి? మన తిమ్మోతన్న నాకు 2 రొట్టెలు కావాలా సార్ అంటాడు. తిమ్మోతన్న 2 రొట్టెలు కావాలి కదా. ఇప్పుడు 5,000 మందికి ఒక్కొక్క రొట్టె ఇచ్చిన ఎన్ని రొట్టెలు కావాలి? 5,000 కావాలి. మరి తిమ్మోతన్నలకట ఆయన 2 రొట్టెలు అడిగితే ఎన్ని రొట్టెలు కావాలి? 10,000 రొట్టెలు కావాలి. ఒక్క చేపతో సరిపెట్టుకుంటాడా? నాకు 2 చేపలు అరే బై సపోజ్ చెప్తున్నాను అనమాట. బాగా కాలింది అనుకో, ఇంకో చేప తిందామా అనిపిస్తుంది, అనిపించదా? నాకు 2 చేపలు కావాలి. ఎన్ని చేపలు కావాలి ఇప్పుడు? 10,000 చేపలు కావాలి, 10,000 రొట్టెలు కావాలి. ఈ 10,000 రొట్టెలు ఎలా వస్తాయి చెప్పండి? ఎలా వస్తాయి రొట్టెలు ఎలా వస్తాయి? గోధుమలు వేయాలి, జొన్నలు వేయాలి, అది పెరగాలి, మొక్కగా ఎదగాలి, కంకి కావాలి, గింజలు కావాలి, పండాలి, ఇంటికి రావాలా, కళ్ళంలోకి వెళ్ళాలా, కళ్ళం నుంచి మిషన్ లేకపోవాలా, మిషన్లో నుంచి గిర్ని లేకపోవాలా, గిర్ని లేకపోయి ఇంటికి రావాలా, ఇంటికి వచ్చి ఎవరి చేతిలోకి పోవాలా? మళ్ళా ఆయమ్మ చేతిలోకే పోవాలా. మళ్ళా ఆయమ్మ చేతిలోకి, అవ్వ చేతిలోకి పోవాలి మళ్ళీ. కాబట్టి అంటే తాతలు కూడా చేస్తారు కానీ బాగుండవు అంతగా, అవి కాలవు సరిగా. మేము కూడా చేసుకుంటాం అనొచ్చు, చేసుకుంటారు కానీ మంచిగా ఉండవు అనమాట. అవ్వలు చేస్తేనే బాగుంటాయి. అయితే ఆ ప్రయాస లేకుండా 5,000 మందికి
10,000 రెట్టెలు దీవించబడునుగాక అనగానే అక్కడున్నటువంటి 5,000 మందికి 5 మూల 15,000 మందికి 15 రెంట్ల 30,000 రెట్టెలను దేవుడిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం గట్టిగా. ఏం అసలు వాక్యం తిండి పెడుతుందా అంటే, వాక్యం అంటే ఏంటిది? వాక్యం, నీ వాక్యమే సత్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే యేసయ్య. యేసయ్య అనగా వాక్యం. వాక్యం వలన 15,000 రెట్టెలు వచ్చాయి ఆ రోజు. తిండి పెట్టినట్టే కదా. వాక్యం తిండి పెడుతుందంటే పెడుతుంది. ఈరోజు భూమి దేవుని మాట వలన పడుతుంది. కాబట్టి ఇటువంటి వాక్యముకు సంఘాల్లో స్థానం లేకుండా పోయింది, సమయం లేకుండా పోయింది. దానికి కారణం ఎవరంటే నేను చెప్తాను, ధైర్యంగా చెప్తాను, మోమాటం లేకుండా చెప్తాను. సంఘ పెద్దలే. మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, ఇమనేల్ సార్ని గుర్తు చేసుకుంటే ధైర్యం కోసం రేడియో ప్రసంగిడి ఇమనేల్ సార్ వర్తమానాలు వినండి. ఆ సార్ని ఇన్స్పిరేషన్ చేసుకుంటే ఆ సార్ చెప్పే మాటలు ఇవే. సంఘములో వాక్యము లేదంటే కారణం దానికి సంఘ పెద్దలే. ఇట్లా చూపించేది ఎవరంటే సంఘ పెద్దలే. ఎట్లా ఇట్లా చూపించేది ఎవరంటే సంఘ పెద్దలే. నేను ఎందుకు చెప్తున్నానంటే వినండి, వాక్యము సజీవమైనది, బలము గలది, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటే పదునైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కీళ్ళు మూలుగలను విభజించునంత శక్తి గలది వాక్యం. అటువంటి వాక్యానికి ఈ చెయ్యి అడ్డం వస్తుంది, ఆయనకు అర్థం కావు. ఇది సజీవమైనది, ఇది శక్తి గలది, ఇది వాక్యము రెండంచులు గల ఖడ్గము కంటే వాడి గలది, ఇది కీళ్ళను మూలుగలను విడదీస్తుంది అన్నవా. ఇవన్నీ చెప్తే ఆయనకి ఎక్కవు. ఈడ ఈ చూడు ఫస్ట్ అంటాడు. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, సంఘములో వాక్యం ఉండాలి. రైట్, ముందుకెళ్దాం. ఇప్పుడు 2 మాటల్లో ముగిస్తాను. మనకి ఎందుకంటే పరిచారకుల కొరకు ప్రార్థన చేయాలి, సంఘ పెద్దలందరి కొరకు నేను ప్రార్థన చేయాలి, వారిని నూతనంగా మనం ఎన్నుకునే ఆ సమయం ఉంది కనుక దయచేసి 2 మాటలు మనం విందాం. ఇప్పుడు వాళ్ళ గురించి అంటే మేము చేసినాం సార్, మన దగ్గరికి వద్దాం. ఇప్పుడు సంఖ్యాకాండం 16వ అధ్యాయం చదివి ముగించుకుందాం. సంఖ్యాకాండం 16 మొదటి నుంచి. ఇప్పుడు మన గురించి ఎవరైతే సంఘ పెద్దలకు విరోధంగా మాట్లాడతారో, ఎవరైతే సంఘ పెద్దలకు వ్యతిరేకంగా గ్రూపులు కడతారో, సంఘ పరిచారముల మీదకి ఎవరైతే నిందలు వేయటానికి, తిరస్కారం చేయటానికి మందిని కుప్పేసుకుంటారో, ఎంత శాపం అనుభవిస్తామో అన్న విషయాలు నేను చెప్తాను. వాక్యంలో ఉంది కాబట్టి చెప్తాను, లేకపోతే నేను చెప్పను. అందుకని నేను ఏం చెప్తున్నానంటే, సంఘ పరిచారకులకు మనము సహకరించాలి, సపోర్ట్ చేయాలి, కానీ వారిని ఎప్పుడు కూడా నిరాశపరచకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు అనే విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మొదటి నుంచి సంఖ్యాకాండం 16 మొదటి నుంచి నేను చదువుతాను వినండి. ఇక్కడ 16వ అధ్యాయము 2వ వచనంలో మొదటి నుంచి మీరు చూడండి, నేను చదువుతాను. రూబేనీయులలో కహతు లేవి మనమడును, కహతు మనమడును, లేవికి మునిమనమడు, కహతుకు మనమడు, ఇస్సాహారు కుమారుడు కోరాహు. రూబేనీలలో ఎలియాబు కుమారులైన దాతాను అబీరాము పైన కోరాహు ఉన్నాడు. కోరాహు, దాతాను, అబీరాములు వీళ్ళు ముగ్గురు ఏం చేసినారంటే ఒక 250 మందిని జత చేసుకున్నారు, ఒక టీంను ఏర్పాటు చేసుకున్నారు. నిన్న కూడా గుర్తు చేసినాను మీకు. ఒక టీమును రెడీ చేసి వాళ్ళు ఏమంటున్నారంటే, కింద చదువుకుందాం 3వ వచనం. ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులు సమాజ ప్రధానులైన 280 మందితో మోషేకి ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా సాగిలపడి ఈ విధంగా అంటున్నారు. ఏమంటున్నారంటే, పరిచర్య చేసే మోషేకు, పరిచర్య చేసే అహరోను మీదకు, పరిచర్య చేస్తున్న యెహోషాపాతు మీదలకు మరి ఒక ఆ ముగ్గురికి తోడుగా 250 మంది ఏమని మాట్లాడుతున్నారంటే వినండి. 3వ వచనం. మోషే అహరోనులకు విరోధంగా సాగిలపడి పోగుపడి, మీతో మాకిక పని లేదు,
ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు? మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు? సంఘం మీద, యెహోవా సంఘము మీద అని ఉంది అక్కడ. చదవండి అన్నమాట. ఇందాక చదివి వినిపించాను చూడండి 3వ వచనంలో. ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు? ఇక వాళ్ళు అంటున్నారు, ఆ అధ్యాయం అంతా ఆ స్టోరీ ఉంటుంది. మిమ్మును మీరే ఎందుకు హెచ్చించుకొనుచున్నారు? మీరే చేయాలనా? మీతోనే దేవుడు మాట్లాడతాడా? మీరే కట్టాలనా? మీరే పని చేయాలనా? దేవుని కార్యాలు మీరొక్కరే చేయాలనా? మేము చేయకూడదా? మేమెందుకు చేయకూడదు? కానీ రారు, మళ్ళీ అంటారు కానీ చేయడానికి రారు. ఈరోజు చెప్తున్నాను, నూతన సంఘం పెద్దలు ఎక్కిన తర్వాత కూడా బయట సమాజంలో ఇలాంటి ఆలోచనలు వస్తే దయచేసి వాక్యం ద్వారా మనం తీసేసుకుందాం. వాళ్ళు ఒక్కరే చేయాలనా అని అనకూడదు. బయట సమాజం గురించి చెప్తున్నాను, సంఘ పెద్దల గురించి కాదు, బయట ప్రజల గురించి చెప్తున్నాను. ప్రజలారా, మనమంతా సంఘం. మనం ఏం చేయాలంటే చేసే వాళ్ళకు చేయూతనివ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేసే వాళ్ళకి చేయూతనివ్వాలి. వారిని కాళ్ళు పట్టి గుంజకూడదు, వారిని నిరాశపరచకూడదు, వారిని నిర్లక్ష్య పెట్టకూడదు. అంటున్నారు, మీ ఒక్కరితోనే దేవుడు మాట్లాడతాడా? మీరు ఒక్కరే చేయాలా? 4వ వచనం. మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను. ఇప్పుడు 9వ వచనం. తన మందిర సేవ చేయటానికి యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచిన వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీల దేవుడు సమాజంలోని మిమ్మును వేరుపరచును అని చెప్పి, ఇప్పుడు 13వ వచనం చదువుతున్నాను, మీరు వినండి. 11వ వచనం చదవండి కృపన్న. ఇందు నిమిత్తము నీవును ఈ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధంగా మీరు మాట్లాడడానికి? అతను ఎవరు? సంఘ పెద్ద ఎవరు? ఖజానా ఎవరు? సెక్రటరీ ఎవడు? వారి మీద మీరు ఎందుకు విరోధంగా మాట్లాడుతున్నారు? యెహోవా మందిర పరిచర్య, యెహోవా మందిర సేవ ఇది వాళ్ళది కాదు కదా. మీరెందుకు విరోధంగా మాట్లాడుతున్నారు? ఎస్, కంటిన్యూ. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు మేము రాము రండి అందరం కలిసి చేద్దాం. మేము రాము. మందిరం పనికి సంఘ పెద్దలు పిలిచినప్పుడు రావాలి. ఆలోచన చేద్దామంటే రావాలి. డబ్బు లేదంటే పిలిస్తే రావాలి. కార్యం ఆగిపోయిందంటే పిలిస్తే రావాలి. మేము రాము అంటున్నారు వాళ్ళు. మేము రాము. ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయటకు నీకు ఎవడు అధికారం ఇచ్చాడు? మా మీద నీకు ఎవరు పెత్తనం ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు అధికారము. సంఘ పెద్దలుగా ఈరోజు బాధ్యతను స్వీకరించి ప్రార్థన పూర్వకంగా దేవుని ఆలయంలో వారు ఎన్నుకొనబడుతున్నప్పుడు ఆ బాధ్యత ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఈరోజు దేవుడిచ్చినటువంటి ఈ పదవిని, ఈ పరిచర్య బాధ్యతను మనము వచ్చే సంవత్సరం వరకు గౌరవించాలి, కానీ వ్యతిరేకంగా మాట్లాడకూడదు, వారిని అగౌరవపరచకూడదు. రేపు కొత్తగా ఎన్నుకొనబడుతున్నటువంటి సంఘ పెద్దల మీద కూడా వారిని అగౌరవపరచకూడదు, వారిని హేళన చేయకూడదు. మీకు ఎవరిచ్చారు ఈ పెత్తనం మా మీద అని అనకూడదు. రైట్ అమ్మా. అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు స్వాస్థ్యం మాకు ఇవ్వలేదు, ఈ మనుషుల కన్నులను ఊడదీదువా, మేము రాము అనిరి. సంఘ పెద్దలకు ఐకమత్యంగా మేము రాము, వాళ్ళతో చేతులు గడపడానికి రాము మేము అని మనము వేరై మాట్లాడకూడదు. అలా వేరై మాట్లాడినందుకు ఆ 250 మందిని దేవుడు ఏం చేశాడంటే, మీకు ఒక మాటలు చదువుతాను. 35వ వచనాన్ని చదవండి ఒకసారి. 35వ వచనము.
మరియు అందరూ ఈ మాట చూడాలి, సర్వ సమాజమా, దేవుని పరిచారకుల మీద మనం సనగకూడదు, సంఘ పెద్దల మీద మనం విరోధంగా మాట్లాడకూడదు. ఆయన సెక్రటరీ అయినా, ఖజానా అయినా, పరిచారకులైనా, సంఘ పెద్దలలో పాలివారైనా కూడా ఎవరి మీద మనం విరోధముగా మాట్లాడే ఆ హక్కు, రైట్స్ మనకు లేవు. ఎందుకంటే దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు ఈ సంఘము కొరకు. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణము తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేశాను. సనిగిన వారిని కాల్చివేశాడు. ఎంతమందిని? 250 మందిని కాల్చివేశాడు. అలాంటి శాపం మనం తెచ్చుకోకూడదు. ఎందుకు మనం శాపం తెచ్చుకుంటాం? సంఘం మీద, సంఘ పెద్దల మీద మనము నీరాపనిందలు వేసి, దూషణలు చేసి, సంఘ పెద్దలను అవమానపరిస్తే నిజంగా ఇటువంటి శాపం మనకు తప్పకుండా వస్తుంది. తర్వాత ఆ యొక్క 250 మంది అగ్నిచేత కాల్చివేయబడ్డారు. అదంతా చూసి ఇండ్ల కాడ ఉండి, గృహాల్లో, గుడారాల్లో ఉన్న వాళ్ళు ఏం చేసినారంటే ఇండ్లలోకి పోయి సనుక్కున్నారంట. మోషే ఇట్లనంట, అహరోను ఇట్లనంట, ఎవరిని అడిగి చేసినాడు, ఎవరిని అడిగి చేస్తున్నాడు, అన్యాయంగా ఊకే ఇంతమంది చచ్చిపోయి 250 మంది కాలిపోయి చచ్చిపోయి, వాళ్ళకి ఎవడిచ్చే అధికారం? ప్రజలను నష్టపరుస్తున్నాడని ఇండ్ల కాడ చదివినారంట. ఆడోళ్ళు కూడా ఇండ్ల కాడ ఆడోళ్ళు మొగులు సనుక్కోవడం మొదలుపెట్టినారు ఇండ్లలో. వాళ్ళ దగ్గరికి వద్దాం. ఇండ్ల కాడ దేవుని మందిరం విషయాలు సనగకూడదు. సంఘ పెద్దల గురించి ఇండ్ల కాడ సనుక్కోకూడదు. పరిచారాల గురించి ఇండ్ల కాడ మీటింగ్లు పెట్టకూడదు. కట్టల కాడ, హోటళ్ళ కాడ మీటింగ్లు, పంచాయతీలు పెట్టకూడదు. అవమానము దేవునికి. మన సంఘాన్ని మనమే నిర్లక్ష్యం చేసిన వాళ్ళం అవుతాం. ఇండ్ల కాడ ఉన్న వాళ్ళ పరిస్థితి చెప్పి ముగిస్తాను. 41వ వచనం. మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు మరునాడు, మళ్ళా మరుసటి రోజు కూడా విరోధముగా సనుగుతూ మీరు యెహోవా ప్రజలను చంపితరని చెప్పి సమాజమంతా మోషే అహరోనులకు విరోధముగా మాట్లాడాను. ఎంత విరోధముగా మాట్లాడినా మోషే అహరోనులు, యెహోషువ, కాలేబులు పరిచారకులుగా ఉన్నటువంటి వారు ఎంతమంది అపనిందలు వేసినా, ఎంతమంది నిందలు వేసినా, ఎంతమంది వారిని తిన్నారన్నా, ఎంతమంది వారిని దొంగిలించారన్నా, వారి నిజాయితీ, వారి సేవ, వారి దృక్పథం అంతా కూడా దేవుడు మాకు ఆ యొక్క పరిచర్య అధికారాన్ని ఇచ్చాడు అని వారు నమ్మకముగా పనిచేశారు. వారు వర్ధిల్లి ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చప్పట్లు కూడా దేవుని ఆరాధన చేద్దాం గట్టిగా. ఈరోజు కూడా మన సంఘంలో కూడా ఎంతమంది నిందలకు గురి అయినా కూడా పరిచర్య చేయాలి అని సంఘ పెద్దలు ముందుకు రావాలి అనేవాళ్ళు అంటుంటారు. కానీ పని మాత్రం ఆపకూడదు. పని చేయాలి, పరిచర్య చేయాలి. యేసుప్రభువు వారు ఒక మాట అన్నాడు, పెద్దగా ఉన్నవాడు నేను పెద్ద అని అనుకోకూడదంట. నేను పెద్దని అనుకోకూడదు. పెద్ద అయిన వాడు ముందు ఏం నేర్చుకోవాలంటే పరిచారకుడై ఉండాలంట. మీకు అర్థం కాలే? ఇంకా తాళం ఇస్తే తాళం తాళం ఉంది నా దగ్గర అనకూడదు. పెన్ను ఇస్తే నా కాడ పెన్నుంది అనకూడదు. పెన్ను పట్టుకునే ముందు పొరక పట్టాలి, తాళం కట్ట ముందు చాపలేయాలి. కానీ ఇంతకుముందున్న సంఘ పెద్దలు, సెక్రటరీ, ఖజానా, మా దగ్గర పెన్ను పేపర్ ఉంది కదా అని వాళ్ళు ఎప్పుడు గర్వపడలేదు. చాపలు వేశారు, కసూర్చారు, బండలు దుడిచారు, నీళ్లు పట్టారు, బరువులు ఎత్తారు, సిమెంట్ సంచులు మోసుకొచ్చారు. నేను ఆశ్చర్యపోయాను నిజంగా. అంటే నేను అందుకే వారిని అభినందించాను నిన్న కూడా. సెక్రటరీ అయినా, ఖజానా అయినా ఎలా ఉండాలంటే పెద్ద అయిన వాడు పనిచేసేవాడై ఉండాలి. యేసుప్రభు మాటను గుర్తు చేస్తాను. మీలో అధికార పదవిని ఆశించేవాడు పరిచర్య చేయువాడై ఉండాలి అని ఉంది వాక్యంలో. అని నేను గొప్పవాడిని కదా, మీకు నేను సర్వ్ చేస్తాను, సర్వింగ్, మీ పాదాలు కడుగుతాను అని చెలబట్ట 12 నడుముకు చుట్టుకొని శిశువుల పాదాలు కడిగాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మయం పరదాం, కొట్టాలి గట్టిగా. ఈరోజు అధికారం ఆశించే వారికి, పెద్దలుగా ఉండేవారికి యేసయ్య మాట చెప్తున్నాడు, మేం పెద్దలం కదా అనకూడదు.
మోషే అహరోనులు ఇలాంటి నిందలు వచ్చినప్పుడు వాళ్ళు సాగిలపడ్డారంట. సాగిలపడి బానిసలుగా సేవ చేస్తామని సాగిలపడ్డారు వాళ్ళు. అయితే పరిచర్య చేయువారై ఉండాలి. నేను చెప్తున్నాను, ఒకసారి సంఘ పెద్దలు ఎవ్వరు రారు, చర్చిల కుర్చీలు అన్నట్లే ఉంటాయి, బయట ఎక్కడ సామాన్లు అక్కడే ఉంటాయి, ఎక్కడ చాపాలు అలాగే ఉంటాయి. మరి లిస్టు చూస్తే ఇంత పెద్దగా ఉంటుంది సంఘ పెద్దల లిస్టు, కానీ చేసేది మాత్రం ఒకరు ఇద్దరే ముగ్గురే. ఇలా అంటున్నాను అనుకోండి, రేపు కొత్త వాళ్ళు ఎక్కినా కూడా మీరు కూడా గమనించాలి, ఎంతమంది యూనిటీ ఉందో అంతమంది వచ్చి పనులు చేయాలి. ఒకరిద్దరు చేసే వాళ్ళు, ఎవడు మోషే, ఎవడు యెహోషువ, ఎవరు సెక్రటరీ, ఎవరు ఖజానా, అందరూ రావాలి, అందరూ చేయాలి కదా. వాళ్ళకే తెలుసబ్బా, వాళ్ళకన్నే ఉండయి అంత అని అనకూడదు. అందరూ చేయాలి సమానంగా అని అలా సన్నిగినప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిపై సన్నిగినందుకు కూడా వారికి శిక్ష విధించాడు. ఆ మాట చదివి ముగిస్తాను. ఇశ్రాయేలీల సర్వ సమాజం 41వ వచనం. మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధంగా సనుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరి అని వారి మీద సనిగినప్పుడు, కింద 49వ వచనం, కోరహు తిరుగుబాటున చనిపోయిన 250 మంది కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిపోయారు. సమాజంలో తెగులు పుట్టించాడు దేవుడు. ఎందుకు? సనిగినందుకు, సంఘ పెద్దలపై సనిగినందుకు, పరిచారకులపై సనిగినందుకు. ఇంట్లో తెగులు, ఇంట్లో రోగం, వ్యాధి, కష్టం, నష్టం, ఇబ్బందులు, తెగుళ్ళు. ఆ రోజు తెగుళ్ళు అంటాం, ఈరోజు రోగాలు. మన ఇంట్లో తెగుళ్ళు రాకూడదు, వ్యాధి బాధలు రాకూడదు, సంఘాన్ని దూషించకూడదు, సంఘాన్ని అవమానించకూడదు, సంఘ పరిచారకులకు మనం విరోధంగా మాట్లాడకూడదు. మాట్లాడితే గృహంలో తెగుళ్ళు, మన కుటుంబాలకు ఆశీర్వాదం ఉండదు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వారికి సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. అప్పుడే ప్రతి కుటుంబానికి దీవెన కలుగుతుందని దేవుని మాటలు చెలవిస్తూ ఇంకో మాట చెప్తాను. పరిచారకులందరూ కూడా స్వస్థ బుద్ధి కలవారై ఉందురుగాక. ప్రతి పరిచారకుడు 2026లో దేవుని సంఘాన్ని పరిపాలించే ప్రతి పరిచారకుడు స్వస్థ బుద్ధి గలవాడై, దేవుని యొక్క కార్యక్రమాలను ప్రేమించేవాడై, పరిచర్య చేసేవాడై, పనులు చేసేవాళ్ళై ఉందురుగాక. వాక్యం వినువారై ఉండాలి, వాక్యం చదువువారై ఉండాలి, సంఘం కొరకు ప్రయాసపడువారై ఉందురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, దయగల మా తండ్రి, పరిశుద్ధ గ్రంథములో నుంచి మా తండ్రి మీ మాటలు మేము విన్నాం. సంఘ పరిచారకులు, సంఘ పెద్దల యొక్క పదవుల గురించి మా తండ్రి మీరు ఎంత గొప్పగా చక్కగా వాక్యంలో రాయించారు. ఇదిగో మా తండ్రి, మేము పనులు చేసేవారమై ఉండాలి, అధికారం కొరకు కాకుండా పని చేసేవారమై ఉండాలి అని మీరు నేర్పించారు. ఇదిగో మా తండ్రి, ఈ కార్యాచరణలో నూతన సంఘ పెద్దల కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్పగా వాడుకొని మహిమ పొందండి. సంఘస్థులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు పరిచర్యను అందించిన వారందరి కొరకు కూడా మీ సన్నిధిలో ఎత్తిపడుచు వారిని, వారి పరిచర్యను దీవించమని కోరుకుంటూ మిగిలిన కార్యక్రమాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది. సమయంలో మిగిలిన సమయాన్ని మన మధ్యలో సెక్రటరీకి అప్పగిస్తూ ముగిస్తున్నాను. ఇంతవరకు మన మధ్యలో పరిచారకులు, సంఘం పెద్దలు ఏ విధంగా ఉండాలని మాస్టర్ గారు తన నోటి ద్వారా కాదు, బైబిల్లో రెఫరెన్సు అది దేవుని ద్వారా పాస్టర్ గారు మనకు వినిపించడం జరిగింది. ఏ విధంగా ఉండాలి, మన సంఘంలో సేవ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా సంఘం పెద్దల్ని, అదేవిధంగా సంఘ సేవకుని మందిరాన్ని అంటే దుర్భూషలాడితే ఏమవుతారు అనేది కూడా ఎంతో చక్కగా మంచిగా అర్థవంతంగా వినిపించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. మీరు గట్టిగా ఒకసారి చప్పట్లతో అభినందించాలి పాస్టర్. అదేవిధంగా ఇప్పుడు పరిచారకులు వచ్చి కానుకలు పోగు చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుకుంటున్నాము. పాట పాడడానికి ఈదన్న మామ ప్రత్యేక పాట పాడుతుండగా పరిచారకులు వచ్చి కానుకలు తీయవలసిందిగా కోరుకుంటున్నాం.
హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నువ్వు కాపాడువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే ప్రభువా నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే మా సమాధుడవు నా రక్షణ శృంగం నీవే మా సమాధుడవు నా రక్షణ శృంగం నీవే ప్రభువా నిన్ను కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగిన్ ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగిన్ ప్రభువానే వెలుగొందితి నా జీవంబు జ్యోతివి నీవే ప్రభువానే వెలుగొందితి నా జీవంబు జ్యోతివి నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా
ప్రభు నిన్ను కొనియాడేదన్ భయమును పారదొలి అభయమునిచ్చితివి భయమును పారదొలి అభయమునిచ్చితివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ఎబినేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును నీ కొరకే జీవింతును నా జీవంబు దాతవు నీవే నీ కొరకే జీవింతును నా జీవంబు దాతవు నీవే ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ నీ జీవిత యాత్రలో ఏమి సంభవించినా నీ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన మహిమానికే ఓ ప్రభు ఇది నాది నా ప్రార్థన ప్రభువా నిన్నునే కొనియాడేదన్ హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదన్ సంఘాన్ని ప్రేమించి నూతన సంవత్సరాన్ని సందర్భంగా మనకు దశంభాగం ఇవ్వడం జరిగింది. వారి కుటుంబాల గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. పద్మ వైఫ్ ఆఫ్ నరసింహ కుటుంబం గురించి ప్రార్థన చేయమని, అదేవిధంగా దశంభాగం 4,100 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారి కుటుంబం గురించి కూడా ప్రత్యేక ప్రార్థన చేయాలని వారు కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా చివరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా డేవిడ్ కుటుంబం గురించి కూడా ప్రత్యేక ప్రార్థన చేయాలని కోరుకుంటున్నారు. వారి కుటుంబం గురించి కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఇంకెవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారు, మీరు కవర్స్ మీద పేరు రాయని వారి గురించి కూడా అందరి గురించి చివరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా మనమందరము 2024 నుంచి 2025 2 టర్ములు అంటే 2 సంవత్సరాలు మన మధ్యలో 10 మేటీల వారు 18 మంది సంఘం పెద్దలు ఎంతో దిగ్విజయంగా, ఎంత అంటే ఎప్పుడు చేయని వారిని ఒక్కొక్కరు ఒక మాట, ఒకరు ఇక్కడ ఎగ్గుతుంటే ఒకరు ఇక్కడ ఎగ్గుతున్నారు. అట్టటువంటి పరిస్థితుల్లో కూడా వారు ఎంతో చక్కగా సేవ చేయడం జరిగింది. కాబట్టి వారికి
సన్మానం ఉంటుంది. అదేవిధంగా నూతన సంఘం పెద్దలు వారి గురించి ఇంకా సంతోషపడాలి. ఎందుకంటే నూతన సంఘం పెద్దలు నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఒకరోజు ముందర ఎప్పుడు సెలెక్ట్ చేయలే. ఎందుకంటే వాళ్ళు 1వ తారీఖు సంఘం పెద్దలు ఎన్నుకునేది ఉంటుందంటే 31కే వాళ్ళ పేర్లు ఇచ్చారు. వాళ్ళు చాలా గ్రేటు. వాళ్ళు అదేవిధంగా ఈ సంఘాన్ని కూడా వీళ్ళు ఎంత మంచిగా నడిపించారో దానికి డబల్ నడిపించాలి. మీ అందరూ ఇది ఒక మాదిరికరమైన సంఘంగా తీసుకుపోవాలి. అదేవిధంగా ఇప్పుడు గతంలో ఇంకా మనం మాజీ సంఘం పెద్దలే వాళ్ళందరూ దయచేసి స్టేజ్ మీదకి రావాలి. అదేవిధంగా పాత సంఘం పెద్దలు కూడా కొత్త సంఘం పెద్దలు కూడా కొన్ని పేర్లు ఆపండి మాకు వద్దు అన్నారు. పెద్దలను తొలకపోయి చెప్పడం జరిగింది. అది మంచి పని కాదు. దేవుని పని ఇష్టంతోనే చేయాలి. అది వేరే ఉద్దేశంతో చేయకూడదు. పెద్దల నిర్ణయానికే కట్టుబడి ఉండాలి. ఇది ఆపండి అది ఆపండి అనడం కూడా మంచిది కాదు. అది పెద్దలు కూడా ఏం చెప్పారంటే సంఘం పెద్దలు ఇప్పుడు నిర్ణయించేది వద్దు, పండగ తర్వాతనే ఓపెనింగ్ తర్వాత నిర్ణయిద్దామన్నారు. మీరు గమనించి ఆ విధంగా కాకుండా తప్పకుండా అందరికీ సన్మానం ఉంటుంది. అవి ఏ విధంగా పట్టించుకోకండి. ఇప్పుడు మన గతంలో చేసినటువంటి సంఘం పెద్దలకి మనం దండలతో పులమాలతో సత్కరించిన తర్వాత కొత్త సంఘం పెద్దలు కూడా ఇన్వైట్ చేస్తారు. దయచేసి ముందుగా పాత సంఘం పెద్దలందరూ స్టేజ్ మీదకి రండి. దానికంటే మొదలు మన సలహాదారులని మనము సన్మానించుకున్న తర్వాత సంఘం పెద్దలు దయచేసి గతంలో చేసినటువంటి సలహాదారులందరూ దయచేసి స్టేజ్ మీదకి రావాలి, తొందరగా రావాలి. ఇప్పటికే 10 అవుతుంది. మనకి ప్రోగ్రామ్ సింపుల్గా అయినా కూడా 3/4 గంట పడుతుంది. నేను ఏదైనా కార్యక్రమానికి రాలేకపోయి ఉంటే నన్ను క్షమించండి. ఎందుకంటే బలమైన కారణం లేకుండా నేను రాలేకపోలేదు. ఖచ్చితంగా వీలున్నప్పుడల్లా నేను సంఘానికి వచ్చినాను. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా ఒకే రీతిలో చేసుకుంటారు, కానీ అందరినీ ఎప్పుడు కూడా నిర్ణయం అడగలేదు. అందరి మధ్యలో ఒక తీర్మానం కూడా చేయకుండా చేస్తున్నారు. అట్లా ఉండకుండా గతం నెక్స్ట్ సంవత్సరంలోనైనా ఖచ్చితంగా ఎన్నుకోబడిన సంఘ పెద్దల మధ్య మాత్రమే తీర్మానాలు చేసి వాళ్ళ ద్వారా కార్యక్రమాలు చేపట్టాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. తన సూచన. అదేవిధంగా ఇంకెవరైనా వాళ్ళ అనుభవాలు. నాకైతే కొత్త సంఘ పెద్దలు ఎక్కుతుంటారంటే చాలా సంతోషం అనిపిస్తుంది. దీని బరువు ఎంత ఉంది, దీని బాధ్యత ఎంత ఉంది, వాళ్ళు వచ్చి ఏ టైం లేపుతారు, ఎప్పుడు లేపుతారు, వాన వస్తుంటే కూడా పోవాలా, ఎంగేజ్మెంట్ కానీ తలంబ్రాలు ఉంటే చాలా సంతోషం ఉంది. మరి వాళ్ళు కూడా సేవలో వాడబడాలని నా మనసు కోరుకుంటుంది. మరియు మాకైతే చాలా సంతోషం ఉంది వాళ్ళు వస్తున్నందుకు. ఈ కొన్ని మాటలు దేవుడు ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లతో అభినందించాలి. ఈ స్టేజ్ మీద ఆ విధంగా ఉండి కూడా మాట్లాడలేము కాబట్టి మనం అభినందించాలి. ఇంకెవరైనా దయచేసి అందరి శాతంగా ఉండండి. ఇక్కడ వచ్చిన వారికి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము సంఘ పెద్దలుగా నిర్ణయించడం పెద్ద మనుషులు ఉన్నప్పటి నుంచి నేను, తిమోతన్న, దావీదన్న, అంటే మాతో పాటు సలహాదారులు మరి దరన్న వాళ్ళల్లో వచ్చినారు. దగ్గర 20 సంవత్సరాలు మేము చేసినాం. ఎవరో చెప్పాలి, ఎవరో చేయాలి కాదు, ఇది దేవుని పని. నీ పనికి పాత్రుడు జీతగాడు ఎవరు? పని చేసిన వాడే. నీ పని నీ క్రియ, అంతేగాని ఎవరో చెప్పాలి ఎవరో చేయాలి కాదు. ఇది ప్రతి ఒక్కరూ దేవుని పని చేస్తే మన యొక్క కుటుంబానికి మనకి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఎంత చక్కటి మాటలు చెప్పినాడు మన సారు. మోషని ఆరోని వాళ్ళ యొక్క పని దేవుని పని చేస్తున్నప్పుడు సరిగిన దానికి 250 మందిని మరి చంపేసినాడు. మిగిలిత మందిని కూడా మరి తెగుళ్ళ చేత చంపినాడని ఇప్పుడే మనం వాక్యం విన్నాం. ఎవరికి వాళ్ళే
సంఘాన్ని ఎప్పటికీ మనం కించపరచకూడదు. ఏదో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు కాదు, నువ్వురా వచ్చి చెయ్యి, ఆసక్తితో చెయ్యి, చేసి పని మనం సమృద్ధిగా మనం దేవుని పని చేయాలి. మరి మేము ఈ 20 సంవత్సరాల్లో ఎవరింటికన్నా ఒకవేళ మేము రాలేకపోయినప్పటికీ, మీ కార్యాలు చేయకపోయినప్పటికీ, చేసినప్పటికీ మరి మేము మిమ్మల్ని ఏమన్నా నొప్పించుంటే మమ్మల్ని క్షమించాలని కోరుచున్నాము. ఎందుకంటే ఇక్కడ నుంచి మేము దిగిపోతున్నాం కాబట్టి మరి వచ్చే సంఘ పెద్దలు కూడా మంచి పేరు తెచ్చుకొని దేవుని యొక్క పని మీరు చేస్తే మీరు సమృద్ధిగా దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఒకరికొకరు మనం ఉషగెలికి నాకు ఇది కావాలా అది కావాలా అని పెత్తనాలు చెల్లించాలి అని చేస్తే వాళ్ళే నష్టపోతారు, ఎవ్వరు నష్టపోరు. పలాని వ్యక్తి మంచోడు అని చూపించాలి, నేనే అని అంటే అది బాలే. ఏదైనా కానీ పదవులు కాదు మనకు ముఖ్యం, దేవుని యొక్క పని. దేవుని యొక్క పని చేయాలంటే మనం తగ్గింపబడాలి. తను తాను తగ్గించబడేవాడు హెచ్చింపబడతాడు. హెచ్చింపబడాలంటే మనం తగ్గించుకోవాలి. రాను మనకి ఒకటేసారి నెత్తి మీద ఎక్కాలని కూర్చోకూడదు. ఫస్ట్ నుంచి మన సార్ ఏం చెప్పిండు, ఫస్ట్ కసుబుడ్చాల, చాపలేయాలి, సంఘంలో రావాలి, మోకరించి ప్రార్థన చేయాలి, కాడి మోయాలి. మోసిన తర్వాత 1 సంవత్సరం నువ్వు చర్చికే రావు, నాకు ఇది కావాలంటావు, ఎట్లయితే ఇది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ తగ్గింపు పొంది ఫస్ట్ చర్చికి రాను, సంవత్సరం 2 సంవత్సరాల్లో చెయ్యి. చేసిన తర్వాత అదంతా కదే నీ దగ్గరికే దేవుడే రప్పిస్తాడు. ఎవ్వరు మనసులో ఎవ్వరు లేరు. నీవు దేవుని కార్యం ఏది చేయాలనుకుంటావో అది దేవుడే చేస్తాడు. కాబట్టి మనము బిజ్వారం సంఘం అంటే చాలా అనుకూలంగా ఒకే సంఘంగా ఒకే రీతిలో ఉన్నాం. కాబట్టి చిన్న దానికి మీరు సనగకుండా మన కుటుంబం అని ప్రతి ఒక్కరూ గమనించి మీ యొక్క యవనస్తులు ప్రతి ఒక్కరు ఇప్పుడు మీది ఇది మీరు మంచిగా నడిపించి ఇంకా ముందరికి పోయే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని దేవుని పేరిట మిమ్మల్ని అందరినీ నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ. మీ సలహాలు కొత్త సంఘం పెద్దలకు ఇవ్వండి. మీ యొక్క అనుభవం చెప్పండి, 1-2 మాటల్లో చెప్పండి. ప్రియమైన దేవుని సంఘమా, మరి మేము 20 ఏళ్ళకి పైననే అవుతుంది మేము సంఘం పెద్దలుగా చేయడానికి. మరి మేము ఏం సనుగుకున్నలే, ఎక్కడ ప్రార్థన ఉందంటే అక్కడ పోయేవారం, ఏడన్నా పని ఉందంటే కూడా పోయేవారం. ఈ చర్చికి రేకులు తేవాలంటే రాయచూరికి పోయినాం పనులు విడిచిపెట్టి. ఆ రేకులు తేనె బండలు లోపల తేనె బండలు వేయడానికి బేతం చెర్ల కొరకు పోయినాం, పెద్ద మనుషులతో సహా పోయినాం. మరి లోపల బండలు వేయడానికి ఏసఐ సార్ తెల్లవాళ్ళతో చెక్కు తయారు చేస్తే చెక్కు ఇడిపించుకోరానిక శంషాబాద్కు పోయినాం. జాన్చినైనా ఊషన్న రుబేన్చినైనా నేను యాడం మధ్యలో ఎర్రబల్లె కాడ వండుకొని వచ్చినాం ఆ చెక్కు ఇడిపించుకొని. కష్టము, ఈ పని లేదంటే పొద్దునే పోవాలంటే పోవాలి, ఇంక అంతే. ఈ రాయచూరికి పోయి తెచ్చినాం ఈ రేకులన్నీ. 20 ఏళ్ళకు పైన అయితే నేను చేసేబట్టి పెద్ద మంతుల కానుంటే ఉండ నేను సంఘ పెద్దగా. మరి ఇప్పుడు కూడా ఉండేవాళ్ళు చాలా జాగ్రత్త చేయాలా. మరి ఎవరైనా కొట్లాడిన ఇంటికాడికి కూడా పోయి ప్రార్థన చేయాలి. నేను వాని ఇంటికాడికి రాను అనకూడదు. సంఘం పెద్ద అయినాక ఎవడు వాళ్ళ పాపంలో వాళ్ళే పోతారు. కానీ రాత్రి 12 అయితే కూడా ఎంగేజ్మెంట్ కాదు, ఒక్కొక్కసారి కూరుపాట్లు పోకుండా ఎంగేజ్మెంట్ జరిపించుకొని వచ్చి కాలం గడిపినాం. ఇక మళ్ళా ఎవరైనా చనిపోతే వాన కురుస్తుంటే కూడా పోయి దినవారాలు చేయడం జరిగింది. అటువంటి కార్యాలు కూడా నడపాల. మీరు ప్రతి సంఘం పెద్ద బైబుల్ ఉండాలా, పాటల బుక్ ఉండాలా, నేర్చుకునాలా. సేను కాడ పడితే సేను కాడ నేర్చుకునాలా, ఇంటికాడ పడితే ఇంటికాడ నేర్చుకునాలా. పాట పాడితేనే ఒకరికొకరికి డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా పాట పాడడానికి రాదు. చూడండి మరి బాగా అది రాగం పాడుతూ వస్తేనే పాట పాడడానికి వచ్చేది. అది నేర్చుకోండి. సంఘం నాకైతే సంతోషం అనిపించింది ఈ పదడికి. మల్లకంట్లయితే దిగువగా మాట్లాడు, మేము ఉంటాం అవన్నీ చెప్పవాక అంటారు.
సంవత్సరానికి దిగు. మేము 20 ఏళ్ళు కానీ వస్తుంది పొద్దు యవనస్తులు మమ్మల్ని దింపుతున్నారంటే మమ్మల్ని చాలా సంతోషం నాకు. మరి పాటలు నేర్చుకోండి, మంచిగా చేయండి, లోబడి ఉండాలా, సంఘానికి లోబడి ఉండాలా. సంఘమే పెద్దలే, మరి బాగా లేకుంటే సంఘం బాగా లేకుంటుంది. అందుకొరకే సంఘం పెద్దలు మంచిగా ఉండాలా, గుణవత్తులై ఉండాలా. చెప్తా చూడండి. మరి మీరు కూడా ఒక 10-20 ఏళ్ళు చేసి మంచిగా లాభం పొంది మరి మంచిగా చేసేటకు మరి ఈ మాటలు దేవుడు దీవించును గాక. గమనించండి, వాళ్ళ సలహాలు ఏమి ఇవ్వాలా, మీరు మంచిగా చేయండి అనాలా, ఏం చెప్పాలా, మళ్ళా మాకు ఎవరన్నా మిమ్మల్ని నేను ఒప్పించింటే క్షమించండి అనాలా, గ్యారంటీ మంచిగా చేసి ఆల్ ద బెస్ట్ చెప్పండి అంతే. లేదంటే ఏమన్నా సూచనలు ఇవ్వండి, 2 మాటల్లో చెప్పండి. ఇంకెవరైనా మాట్లాడాలనుకున్నారు? ఖజానాదారుడు ఏమన్నా, ఇంకెవరన్నా? లింగరాజు. దయచేసి కొత్త సంఘ పెద్దలు ఎక్కేవాళ్ళు సమయస్ఫూర్తిని పాటించండి. ప్రతి ఆదివారం కానీ ప్రతి ప్రోగ్రామ్ని ఒక క్యాలెండర్ రూపకంగా తయారు చేసుకొని ప్రతి దినం గృహదర్శనం ఉందా, గృహకోడిక ఉందా, దినవరాల ప్రార్థన ఉందా, నెల ప్రార్థన ఉందా, అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక రికార్డ్ మెయింటైన్ చేసుకుంటూ ప్రతి నెలలో ఎన్ని ప్రోగ్రాంలు ఉంటాయో అన్ని ప్రోగ్రాంలు అన్ని దినాలని సక్రమంగా నిర్వర్తించాలి. మనం జరపబోయే కార్యక్రమాలకి ముందస్తు ప్లాన్గా అన్నీ రెడీ చేసుకొని ప్రోగ్రాం నిర్వహించాలి. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. రాబోయే దినాల్లో మన స్టేజ్ చాలా పెద్దగా ఉంటుంది, మన చర్చి చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ జరిగే ప్రతి ప్రోగ్రామ్ని సారు ఎంతో కష్టపడి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాడు. కాబట్టి దయచేసి క్వైర్ టీం కానీ పురుషుల టీం కానీ పాటలు పాడే విధానంలో కానీ ఏదైనా సలహాలు చెప్పే విధానంలో కానీ ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. నెక్స్ట్ సెక్రటరీ ఎవరున్నారో సెక్రటరీ నిర్వహించే బాధ్యతలో అతను చెప్పిన విధంగా దయచేసి ప్రతి ఒక్కరూ 2 చరణాల కన్నా ఎక్కువ పాడొద్దు అన్నప్పుడు ఖచ్చితంగా 2 చరణాల కన్నా ఎక్కువ పాడొద్దు. ఎందుకంటే ఒక పాట 9 చరణాలు ఉంటుంది, సంఘ పెద్ద 30 చరణాలు పాడతాడు. అట్లా ఉండకుండా, ఎందుకంటే ప్రతిదీ అప్లోడ్ అవుతుంది కాబట్టి మన సంఘం ప్రపంచవ్యాప్తంగా చూడబడుతుంది. కాబట్టి దయచేసి మన సంఘం అభివృద్ధి దిశలో ఉండడానికి అందరూ కృషి చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. వీళ్ళందరికీ చెప్పిన వారి అందరికీ ధన్యవాదాలు. మనం ఈరోజు వారిని ఈ విధంగా సన్మానించడం చాలా సంతోషకరం. అదేవిధంగా నేను పేర్లు పిలిచిన వెంటనే స్టేజ్ కింద ఉన్నవారు త్వరగా రావాలి. అదేవిధంగా వీళ్ళని పూలమాలతో సత్కరించి అదేవిధంగా స్వీట్ పెట్టి పోవాలి. దయచేసి పేరు పిలిచిన వెంటనే రావాలి. ఉన్నంత ఈజీ ఉండదు, ఎందుకంటే ప్రోగ్రాం జరుగుతుంటుంది, మీరు తప్పకుండా వెళ్ళాలి, తప్పకుండా ఆ ప్రోగ్రాంలో పాల్గొనాలి. నీకు పని ఉన్నా సరే నిన్నేమంటారంటే మా ఇంటికి కావాలని రాలేదు అంటారు. ఆ నింద భరించాలి మీరు. ఒకవేళ పోతే నీ పని ఆగిపోతుంది. కంపల్సరీ మీరు ప్రతి ప్రోగ్రాంలో ఉండాలి. ఒకవేళ మీకు అత్యవసరమైతే తప్ప మీరు ప్రోగ్రాంలో పాల్గొనకపోతే కూడా ఏం కాదు. అదేవిధంగా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి రావాలి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరంలోకి రావాలి. ఖజానాదారుడు ఒక్కడుంటాడు, సెక్రటరీ ఒకడు ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు, మిగతా సంఘం పెద్దలు కాదు అనేటట్టు ఉండకూడదు. రెండోది, ఎవరైనా చనిపోయినప్పుడు ఏర్పాట్లో ఖజానాదారుడు ఒక్కడు చూసుకుంటాడు అని అనుకోకూడదు. మీరందరూ కలిసి చూసుకోవాలి. ఏదైనా సమయం ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు పని విషయంలో ఒక్కరు కాదు చూసుకునేది, ప్రతి ఒక్కరూ తలా ఒక పని చేయాలి. ప్రతి పనిలో మీరు అందరూ ముందుండి ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి దశలోకి తీసుకోవాలి. అందరికీ ఇప్పుడు కొత్తగా ఎక్కుతున్న వారికి చాలా సంతోషం. ఎందుకంటే ఒకవేళ స్టేజ్ ఫియర్ ఉండవచ్చు, ప్రార్థన వచ్చి రాకపోవచ్చు, పాటలు రాకపోవచ్చు, అవి పోతూ ఉంటే అవి వస్తాయి, నేర్చుకుంటాం. మాస్టర్ గారికి ఈ సభాముఖంగానే చెప్తున్నాము, అందరికి నేర్పించి మంచిగా నేర్పించి అందరినీ
మరి ఒకసారి మేము ఈ విధంగా పాటలు పాడేటట్టు అందరం తయారు చేయాలి. అదొకటి తప్పకుండా చేసి మా సంఘాన్ని మన సంఘాన్ని ముందుకు నడిపించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైనా మనని ఏమన్నా అంటే ఆవేశపడకూడదు. అందరం సర్దుకుపోయే మనస్తత్వమే కలవాలి. ఒక్కొక్కరు ఒక మాట అన్నా కూడా మనం తగ్గింపు స్వభావంతోనే ఉండాలి. వాడేం నాకు చెప్పేది అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ ముందుకుండి నడిపించి దేవుని యొక్క సేవ చేస్తే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి అనే ఉద్దేశంతోనే చేయాలి. మనకిచ్చిన బాధ్యత, ఆ దేవుడిచ్చిన బాధ్యతను మనం సక్రమంగా నిర్వర్తించాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము ఒక చాట్ అవుట్ చేస్తాము. వాళ్ళ నెంబర్లు ఉంటాయి. మీ ఇంట్లో కానీ ఏ కార్యక్రమం జరిగినా వీళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే మీ ఇళ్ళకి వచ్చి మీ కార్యక్రమం నడిపిస్తారు. మరి అదేను కాక మేము కూడా ఉంటాము, పాత వాళ్ళు కూడా. వీళ్ళు ఎందుకంటే ఇప్పుడు కొత్త సంఘ పెద్దలు కాబట్టి వాళ్ళకు ముఖ్యం. ఇప్పుడు మన ముందర ఒక పెద్ద కార్యక్రమం ఉన్నది. అదేంటంటే మరి ఇది నూతన మందిరము ఓపెనింగ్ గురించి మనము సంవత్సరం నుంచి చేస్తూనే ఉన్నాం. మరి అది చివరి దశలో ఉన్నది. దయచేసి కొత్త సంఘ పెద్దలు, పాత సంఘ పెద్దలు, సలహాదారులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సక్సెస్ అవుతుంది. కాబట్టి అందరు దయచేసి దాని గురించి మీరు రేపటి నుంచి సమయం లేదు, ప్రతి ఒక్క పని అందరూ కలిసికట్టుగా చేస్తేనే అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకెళ్ళాలని కోరుచున్నాం. ప్రార్థన